ఇశ్రాయేలుకు దీపం అని రాయబడి ఉంది. ఆ దీపమైన ఆ దైవజనుడైన దావీదుతో ఇశ్రాయేలు ప్రజలతో సంఘముతో చెప్తున్న మాట ఒకటే, ఎంతకాలం ఈ నాశనాన్ని మీరు అనుభవిస్తారు? విడుదల పొందుకోవాలని లేదా? అసలు కారణం ఏంటో తెలుసా అంటాడు 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను. ఎందుకంటే ఆ నాశనం వచ్చింది. దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఆ జీవము గల దేవుని యొక్క మందసాన్ని మీరు మోయకుండుట చేత. ఒకటి. రెండోది, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనాన్ని కలుగజేశాడు. ఇశ్రాయేలు ప్రజలారా, విశ్వాసులారా, దీపమైన దావీదు చెప్తున్న మాట ఒకటే, దైవజనుడు ఏమన్నా తెలుసా? జీవము దేవుని మందసాన్ని మీరు మోయటం ఆపేశారు. దేవుని యొద్ద ఆయన విధిని బట్టి విచారణ చేయటం ఆపేశారు. కాబట్టి ఈరోజు కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు గల కారణం అని దావీదు చెబుతున్న మాట అండి. ఈ రాత్రి ఈ ముగింపు కూడిక ద్వారా మనం అనుభవిస్తున్న నాశనం ఏదైతే ఉందో, అది ఏ రీతిగా మనల్ని వెంటాడుతుందో, పాపము రీతిగా, రోగము రీతిగా, ఏమండి ఆర్థిక సమస్యలతో పేదరికము రీతిగా ఎలా వెంటాడుతుందో ఆ నాశనము మన నుండి తొలగిపోవును గాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏ రీతిగా నాశనం మనల్ని వెంటాడుతూ ఉందో అది మనకు తెలియట్లా. అందరికీ వస్తున్నాయి, మనకి వస్తాయి అనుకుంటున్నాం కానీ అదొక నాశనం. నిజంగా జీవము గల దేవుని బిడ్డలమైతే ఏ శోధన మన దగ్గరికి రాకూడదు కదా. ఆయన వెంబడించే వారమైతే, ఆయన మందసాన్ని మోసేవారమైతే ఈ నాశనం మన దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే మందసాన్ని మోయటం మనం ఆపేశాం. దావీదు అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క మందసాన్ని మీరు మోయకుండా ఉండడం చేత ఈ రోజు ఈ నాశనం మీ మీదకి వచ్చింది, ఈ కరువు మీకు వచ్చింది, ఈ రోగం మీకు వచ్చింది, ఈ పాపం మిమ్మల్ని వెంటాడుతా ఉంది.